హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఆయన ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిన ప్రతిసారి స్వీట్లు అయితే తెస్తాడు మా కోసం. నాకు ఏమేది ఇష్టమో, పిల్లలకి ఏమేది ఇష్టమో అడిగి మరీ తెస్తాడు. ఇదిగోండి, నాకైతే బాదుషా అంటే చాలా ఇష్టము. అండ్ ఇదిగోండి, జీడిపప్పుతో చేసినవి తింటాను. మైసూర్పాకు. పిల్లల కోసం అయితే లడ్లు అయితే తీసుకున్నాడు. వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి అయితే ఇదిగో చెకోడీలు, బూందీ అయితే తీసుకున్నాడు. మాకు ఏదైతే ఇష్టమో, మాకు ఏదైతే మంచో తనకే బాగా తెలుసు అండి. తనకి ఏదైతే ఇష్టమో తనకైతే ఏమి చూసుకోడు, మా కోసమే అన్నీ చేస్తాడు. తల్లిదండ్రుల తర్వాత భర్తే కదండి. మనకి ఏది ఇష్టమో, ఏది మంచో తల్లిదండ్రులు చూసుకున్నట్టే మనకి పెళ్ళైనాక భర్తకే తెలుస్తుందండి. నేను బయటికి వెళ్ళినా కూడా, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నా ఖర్చులకి సరిపోయేంత వరకు డబ్బులు పోయేంతవరకు వచ్చేంతవరకు తనే అయితే ఇస్తాడు. ఎవరైతే ఇస్తారండి భర్తలు? ఎవరు ఇవ్వరు. అట్లాంటిది మా ఆయన మటుకు నా ఖర్చులకు సరిపోయేంతవరకు అక్కడ ఎన్ని రోజులు అయితే ఉంటానో అన్ని రోజులు సరిపోయే డబ్బులు కూడా తనే ఇస్తాడు. 5,000 కానీ 10,000 కానీ. నేను అక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పిల్లలు కానీ నేను కానీ. అయినా ఇక్కడి నుంచి నేను బయలుదేరినా కూడా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తాడు. మళ్ళీ మా అత్తయ్య కూడా మా కోసం వచ్చేస్తుంది ఇంటికాడికి, మా అమ్మోళ్ళ ఇంటికాడికి. చాలా నా లైఫ్లో అయితే బెస్ట్ నా జీవితంలో నా భర్తేనండి. మా అమ్మ మా నాన్న తర్వాత మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు. ఎంత చెప్పినా తక్కువేనండి. నాకు ఏదైతే ఇష్టమో, నేను ఏదైతే తింటానో వాళ్ళ అమ్మకు కూడా చెప్తాడు. అక్కడికి వెళ్ళినా కూడా నాకు ఏదైతే ఇష్టమో అదే చెప్పిస్తాడు వాళ్ళ అమ్మ చేత. ఎవరండి ఇంత బాగా చూసుకునే లైఫ్? జీవితంలో మనకున్న ఒకే ఒక లైఫ్. ఆ లైఫ్లో ఇంత మంచి వారు వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. మా వారిని చూపిస్తాను నెక్స్ట్ టైము. సరేనా? ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన తల్లిదండ్రుల తర్వాత భర్తేనండి మన జీవితంలో బెస్ట్. మనం అలా వాళ్ళని చాలా బాగా చూసుకుంటే మనల్ని కూడా చూసుకుంటాం. నేనంటే మా ఆయనకి చాలా చాలా ఇష్టం. సరేనా? గొడవ పడుతుంటే గొడవలు సహజంగానే తీరిపోతుంటాయి. కోపం అనేది, ప్రేమ ఉంటేనే కోపం వస్తుందండి. అలాగే ఫీల్ అవ్వాలి కానీ చిన్న చిన్న విషయాలకి, పెద్ద పెద్ద విషయాలకి ఇష్యూ కావద్దు. మా ఆయనకి మటుకు నేనంటే చాలా చాలా ఇష్టం. ఇదిగోండి, నాకు ఇష్టమైన ఏమేమి ఇష్టమో అవే తెచ్చాడు. పిల్లలకి ఏది ఇష్టమో తను అవే తనకి ఏది ఇష్టమో తను ఎప్పుడు తెచ్చుకోవడం, మాకేది ఇష్టమైతేనే అదే తెస్తాడండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.